మేరీ మాత కాపాడు. తండ్రికి స్తోత్రం. అన్నా ఒకటి. ఆ తినడానికి ఏమున్నాయి? దోశలున్నాయి, ఇడ్లీలున్నాయి. ఏం కావాలి? 2 దోశలు ఇవ్వండి. కూర్చోండి. సోమసుందరం షాప్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు 1.5 ఎకరం ఉంటుంది. వాడు తొందరగా ఖాళీ చేస్తాడు కదా. రిజిస్ట్రేషన్ ముందు సోమసుందరాన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత రాజేంద్ర, నాది. ఇప్పుడు నువ్వేమన్నావు? నన్ను త్వరలో బయటికి పంపిస్తావా? ఓయ్ 10-15 ఏళ్ళైంది నేను ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టి. హోటల్ బాడుగా ప్రతి నెల కరెక్ట్ గా కడుతూనే ఉన్నా కదా. ఈ స్థలాన్ని మా నాన్న కష్టపడి సంపాదించలేదు, ఆ విషయం నాకు తెలుసు. ఇదిగో చూడు సోము, ఈ స్థలాన్ని నేను అమ్మబోతున్నాను, నువ్వు వెంటనే ఖాళీ చేయాలి అని నువ్వు ఒక్క మాట అంటే చాలదా నాతోటి? ఆ మరుక్షణమే ఈ సోమసుందరం ఖాళీ చేసి వెళ్ళడా ఏంటి? అరే నిజం అనుకు నేను మోహన్ భయపడిపోయాను. గారు ఈ స్థలం తీసుకోవడం నాకు సంతోషమే. వారే వచ్చారు. సోము, వేడిగా డబుల్ స్ట్రాంగ్ గా ఒకటి. అదంతా నాకు చెప్పాలా సార్? మీరు ఎన్నో సంవత్సరాలుగా నా హోటల్కి కస్టమర్ గా వస్తూనే ఉన్నారు. రోజు ఇక్కడికి వచ్చి ఒక టీ తాగితేనే ఆ రోజు ఫ్రెష్ గా ఉంటుంది. ఇదిగో సోము, నేను ఈ పక్కనున్న స్థలాన్ని కొనాలనుకుంటున్నాను. తెలుసు తెలుసు, నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిల్డింగ్ పని స్టార్ట్ అయిపోయిందంటే నీ కొట్టుకి బోల్డ్ మంది జనాలు వస్తారు. ఎందుకంటే పని వాళ్ళు చాలా మంది వస్తారు కదా. పని వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే అంతమందికి భోజనం రెడీ. అవును, మీ అబ్బాయి ఎక్కడా? కుమారు అతను పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇదిగో వాడు వస్తే ఇది ఇచ్చేసే. ఆ, మనం వెళ్ళి ఆ రిజిస్టర్ని చూసొద్దాం. వెళ్ళొస్తాను. తప్పుగా అనుకోనంటే ఇందులో నుంచి 1000 రూపాయలు అప్పిస్తావా? నాకు డబ్బు రాగానే తిరిగిస్తాను. ఇందులో నుంచి 1 రూపాయి కూడా నీకు ఇవ్వను ధర్మ. ఎందుకంటే ఇది ఆయన నా కోసం ఇచ్చింది కాదు. మోహన్ గారు సాయంత్రం పేకాట ఆడటానికి వచ్చినప్పుడు ఈ డబ్బు తీసుకుని నా కొడుకు అక్కడ ఉండి తీరాలి. వాడి చేతిలో నుంచే సారు డబ్బులు తీసుకున్న తర్వాతే ఆట ఆడతారు. నా కొడుకు హస్తవాసి మంచిదని ఆయన నమ్మకం. ఇదిగోండి, సంతోషంగా తీసుకోండి. మీకు అంతా మంచే జరగాలి. కుమార్ అన్నట్టే అయితే బాగుంటుంది. సరే సార్, నేను ఎల్లొస్తాను. మీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవుగా సార్? ఇది కూడా ఆపేయొచ్చుగా. అన్నీ ఆపేస్తాను. ఈ క్లబ్ని ఎలాగో మూసేస్తున్నాను కదా, హోటల్ మొదలు పెడతానుగా. మోహన్ సార్, సూలూరుపేట రాఘవ పేకాటానికి వచ్చాడు. అతను ఆటలో మోసం చేస్తాడు. పేకాట్లో డబ్బులు పోతే పిచ్చోడైపోతారు. జాగ్రత్తగా ఉండండి. జోదంలో తప్పులాట ఉండకూడదు రాఘవ. పేకాట ఎలా ఆడాలో ఈ సూళ్లూరుపేట రాఘవకి నేర్పిస్తున్నావా? రేయ్, వదలరా మోహన్ సార్ని, వదలరా వదలరా వదలరా. రే కుమార్, ఎంత పని చేశావురా. ఆ రాఘవ చనిపోయాడనుకో, ఏం జరుగుతుందో ఊహించడానికి నాకు భయంగా ఉందిరా. మా నాన్నని కొడుతూ ఉంటే ఊరికే ఉండాలా? ఒకవేళ వాడు బతికి బట్టగట్టినా నిన్ను ఊరికే వదిలిపెట్టాడు. నాకు వాడిని చూస్తే భయం లేదు. ఇదిగో చూడు, నేను ఇది విసిరేసాను అనుకున్నావా? ముందు ఇది నాకివ్వు. నాకు నువ్వంటే ప్రాణం రా. ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు. విజయవాడలో అబ్దుల్ అని నా స్నేహితుడున్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. ఇక్కడ సమస్యలన్నీ తీరాక నేనే కబురు చేస్తాను. మళ్ళీ వాడు మిమ్మల్ని కొట్టడానికి వస్తే నేను ఇక్కడ లేకపోతే ఎలా? నువ్వేంటి గబ్బర్ సింగ్వా? నన్నేమీ చెయ్యడు. వాడి కోపమంతా నీ మీదే. రాత్రి ట్రైన్కి నువ్వు బయలుదేరు.
నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను. రాఘవన్ ఐసీయూ నుండి వార్డుకు మార్చేశారు. ఓ ఇక మీదట భయపడ్డానికి ఏమీ లేదని డాక్టర్స్ చెప్పారు. కేసు వాపస్ తీసుకోవడానికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను. లేకపోతే రాఘవన్ వల్ల కుమార్కి ఎప్పుడూ సమస్యలే ఉంటాయి. తర్వాత నాతో నువ్వెప్పుడూ ఒక విషయం అడుగుతూ ఉంటావే, నా ప్యాకాటను వదిలేమని. నిన్నటితో నేను ఆపేశాను. మీకు చాలా థ్యాంక్స్ అయ్యా. నేను మళ్ళీ సింగపూర్కు వెళ్తున్నాను. ఇక మీదట అక్కడ జరిగే బిజినెస్ను చూసుకుంటేనే నేను అనుకున్నట్టుగా ఇక్కడ స్టార్ హోటల్ కట్టి పూర్తి చేయగలను. నేను ఎంత పెద్ద హోటల్ కట్టినా నాకు టీ నీ హోటల్ నుంచే రావాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఈ కొట్టున్న 3 సెంట్ల స్థలాన్ని నీ పేరు మీద నేను రిజిస్టర్ చేశాను. ఇదిగో ఇవి వాటి పత్రాలు. తీసుకోరా. మీ అబ్బాయి కుమార్ ఏడ్రా? వాడి చేతి నుండి 1 రూపాయి కాయిననే తీసుకుంటేనే సాయంత్రం ఫ్లైట్లో నేను ప్రశాంతంగా సింగపూర్కు వెళ్ళగలను. మా వాడు ఏమిట్రా ఏడివాడు? ఆ రాఘవకు భయపడి నేను విజయవాడకి పంపించాను. కాయరాజాకాయ్ ఇందులో ఏదో ఒకటి మీరు పట్టండి. కాయరాజాకాయ్ ఇందులో మీకు కావాల్సింది పట్టండి. 10కి 20, 20కి 40, 40కి 80, 50కి 100. కాయరాజాకాయ్ 10 పెడితే 20, 20 పెడితే 40, 40 పెడితే 80, 50 పెడితే 100. కాయరాజాకాయ్ జాబ్లో 20 వేసాడు. కాయరాజాకాయ్ ఎవరైనా ఆడొచ్చు. ఏం వచ్చిందో చూద్దాం. ఆహా త్రిపుల. ఓ లక్కీ బాయ్. 20, 30. రే ఆగరా. ఇదిగోండి ఉత్తరం. సోమసుందరం కొడుకా నువ్వు? రా బాబు, ఏ అలాగే నుంచున్నావు? ఇతను నా స్నేహితుడు కొడుకు కుమారు. ఇతను నెల్లూరు నుంచి వచ్చాడు. ఇతనికి మీదట నాతో విజయవాడలోనే ఉంటాడు. చూడ్రా ఎన్ని నగలున్నాయో. మెడలో కూడా ఎన్ని నగలేసుకున్నాడు. కొట్టేద్దామా? నగలు ఎలా తీసేదిరా? ఎవరూ చూడక ముందే తీసేద్దాం. రెండ్రా. ఏంట్రా గుంపుకు నుంచుని? వెళ్ళండి. పోరా అవతలకి. పోరా ఎల్రా. అయ్యో వెంకటాచలప స్వామి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నా డబ్బులు ఎక్కడా? నా నగలు ఎక్కడా? ఓయ్ ఇవిగో నీ నగలు. నువ్వు అంతా కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకో. అన్ని భద్రంగానే ఉన్నాయి. రైట్. నా నగల కొట్టు ఓపెనింగ్ రేపే. ఆ సంతోషంలో కొంచెం ఎక్కువ కొట్టేశాను అంతే. ఇంతకీ నువ్వెవరు? హూ ఆర్ యు? నేనెవరైతే నీకేంటయ్యా? నేను చెప్పేది విను. ఇంత పెద్ద ఇల్లుకి ఓనర్ అయ్యుండి మీరు తాగిన మత్తులో పడిపోయి మంచి వాళ్ళ మనసులను మార్చేస్తూ వాళ్ళని క్రిమినల్స్ గా మార్చకండి. వస్తాను స్వామి. ఆగవయ్యా, ఆగు. భలేవాడివయ్యా నువ్వు. చూడడానికి చిన్న పిల్లలు ఉన్నావు, కానీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు. యు ఆర్ వెరీ స్మార్ట్. వాట్ ఇస్ యువర్ నేమ్? గగన్ కుమార్. అందరూ నన్ను గగన్ అని పిలుస్తారు. ఇదిగోనయ్యా, ఇది నా కానుకను ఉంచుకో. వద్దు స్వామి, కష్టపడకుండా వచ్చే డబ్బుని తీసుకోవద్దని మా నాన్న చెప్పాడు. వస్తాను స్వామి.